ఒకప్పుడు నోట్లు లెక్కేసుకునే స్టేజ్ నుంచి డబ్బులు నోట్లతో సంబంధం లేకుండా ట్రాన్స్ఫర్ అవుతాయి అంటే నమ్మేవాళ్ళం కాదు. అలాంటిది బ్యాంక్ ట్రాన్స్ఫర్స్, చెక్కులు డీడీలు ఏమీ సంబంధం లేకుండా ఇప్పుడు ట్రాన్స్ఫర్లు అయిపోతున్నాయి. మనం యూపీఐ చూస్తున్నాం. ఒకప్పుడు ఫోన్ అంటే నేల మీద కేబుల్ దగ్గర నుంచి ఆ తర్వాత కార్డ్లెస్ వస్తేనే గొప్పదనుకుంటే వాళ్ళ సెల్ ఫోన్. భవిష్యత్తులో శాటిలైట్ ఫోన్స్ ఆల్రెడీ వచ్చి ఉన్నాయి, మనకు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. కాబట్టి కాలం మారిపోతుంది, టెక్నాలజీ వేగంగా మారిపోతుంది, పెరిగిపోతుంది, వాడుకుంటున్నారు అన్నటువంటి స్పష్టం. ఇప్పుడు సైంటిస్టులు సరికొత్తదైనటువంటిది డెవలప్ చేస్తున్నారు. మొన్న ఒక నోబెల్ శాంతి బహుమతి గ్రహీత చేసినటువంటిది ఎడారిలోని ఇసుకలోని తేమ నుండి నీటిని తీయడం. ఇప్పుడు అదే కాకుండా దాని నుంచి ఎలక్ట్రిసిటీ కూడా ప్రొడ్యూస్ చేయొచ్చట తేమ నుండి. అయితే భారీ ఎత్తున కాకుండా చిన్నపాటిని ప్రొడ్యూస్ చేయొచ్చట. Right now, the technology is still in early testing and cannot replace large power sources. But researchers see strong potential for future clean energy usage. Nano energy, advanced materials research and atmosphere, moisture energy harvesting at నానో మెటీరియల్ బేస్డ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ కి సంబంధించినటువంటి వ్యవస్థల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం శాస్త్రవేత్తలు తాజాగా కనబడుతున్నటువంటిది గాలిలో ఉన్నటువంటి తేమ నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసి చిన్నపాటి బల్బులకి చిన్నపాటి సెన్సార్లకి వీటికి వాడచ్చు అని తెలుస్తున్నారు.